డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి వీళ్లకు. అనుకోకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము వచ్చి దాని వలన మేలు జరిగే అవకాశమే ఉంటుంది గాక. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం అనేటువంటిది చాలా అవసరము, జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు చేసుకోకూడదు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఈ మాసం తప్పకుండా విజయం సాధించి తీరుతారు గాక. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏమైనా గనక ఉంటే తప్పకుండా అవన్నీ పరిష్కార మార్గపు దిశగా వెళుతున్నాయి. స్థిరాస్తి వివాదాల వలన మానసికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు మరింత అప్రమత్తముగా ఉండి అధికారులతో మాట్లాడితే మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు అనేటువంటివి జరగవచ్చును. కనుక ఆడవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి జాగ్రత్తగా ఉంటే మంచిది. నిరుద్యోగుల కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అవి కొంచెం అనుకూలవంతముగా దక్కుతాయి గాక. ధనము వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు. అంటే షూరిటీ లాంటివి పెట్టడం చేయటం అనేటువంటిది అంత మంచి పని కాదు గాక వీళ్లకు. ఇది వృధా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము రావచ్చునేమో అనేటువంటిది ఉన్నది. ఇదే అమ్మ ఈ వీళ్ళ యొక్క విధి విధానము ఈ విధంగా ఉంటుంది గాక. మరి వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అంటారు? వీరు ఏ దేవతను ఆరాధించుకోవాలి అంటే వీళ్ళు ఎక్కువగా నవగ్రహాలను కానీ నవగ్రహ పూజ కానీ చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. అలాగే గురుగారు, కుంభరాశి వారికి మరి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.